నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే కాంగ్రెస్. దానికి ఒక కేస్ స్టడీ ఇయ్యాల. ఆర్మూర్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎట్లా వసూలైనాయో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ 7 బ్రదర్స్ జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ చీఫ్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి కనుసైగల్లో ఆర్మూర్లో అవినీతి జరుగుతుంది. దానికి సజీవ సాక్ష్యం ఇది. ఏసీబీ ట్రాప్ అయింది, 20 కోట్ల ఆస్తులు దొరికినాయి. ఏంది అంటే ఇక్కడ పీవీఆర్ కనుసైగల్లో, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి. ఎప్పుడు మాట్లాడాలి, ఆయన పేరు కూడా తీసుకోలేదు 2 ఏళ్లలో. ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో తీసుకుంటున్నా అంటే తప్పలేదు. 200 మంది బాధితులు ఫోన్ చేసి ఈ పైసా వసూలు రెడ్డి ఆధ్వర్యంలో కష్టపడి సుదర్శన్ రెడ్డి ఆజ్ఞ మేరకు మున్సిపల్ కమిషనర్ తెచ్చుకున్నాడు ఇక్కడికి, రాజు అని. మేము కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఏసీపీ అధికారులు ట్రాప్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవాళ ఆర్మూర్లో పటాకులు కాల్చుకున్న కొంతమంది ప్రజలు. కాంగ్రెస్ వాళ్ళ అవినీతి ఎట్లుందంటే వీడు నోటీసులు ఇచ్చుడు, వాడు వినయ్ కుమార్ రెడ్డి గారు కలెక్షన్ చేసుడు. వరుస పెట్టి చెప్తా, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అని ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియా లేచారు. అప్పుడు ఏమనలే, నేను 2 ఏళ్ళకి ఎప్పుడు మాట్లాడలే. ఇలా అన్ని ఆధారాలతో చిట్ట పదులతో మాట్లాడుతున్నాడు. లేకపోతే వీడు ఇంట్లో తాళి కూడా గుంజుకున్నట్టున్నాడు. మొత్తం ఆర్మూర్ కేర్ ఆఫ్ అవినీతి, కేర్ ఆఫ్ వినయ్ రెడ్డి పైసా వసూలు రెడ్డి కింద అధికారులు. 50-50 పార్ట్నర్షిప్ ఏంటంటే 50-50. 50 ఈళ్ళకు 50 ఏసీబీకి, 50 ఈయనకు 50 సిఐకి, 50 ఈయనకు 50% ఆయనకు. మేము జిల్లా కలెక్టర్ సిపి కూడా చెప్పినాం, జిల్లా కలెక్టర్ ఇప్పుడు పోయి చూడయాడా కెమెరా ఉందని చెప్పినాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చిట్టిబాబు గారు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇన్ఛార్జ్, భూపేందర్ గారు ఆ ఎంఆర్ఓ ఆఫీసులు ఇన్ఛార్జ్, పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఈడే పైసా వసూలు రెడ్డి గారు. ఈ ఎంఆర్ఓలకు ఇన్ఛార్జులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా కూర్చున్నారండి కొంగల్ లెక్క. రిజిస్ట్రేషన్ చెక్కులు రిజిస్ట్రేషన్ అయిందా సార్? ఇలా ఎవరు రిజిస్ట్రేషన్లు అయినాయి సార్? వీడు రిజిస్టర్ రిపోర్ట్ చేసుడు, వాడి దగ్గర ఒక కెమెరా. వీడు ఎమ్మెల్యే కాదు, చెప్రాజు కాదు, కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, కెమెరాకి యాక్సెస్. మరి రేవంత్ రెడ్డి ఇట్లా దోసుకోమనే వీళ్ళని ఇన్ఛార్జీలు పెట్టిండా? రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా? మీ ఇంటెలిజెన్స్ పని చేస్తలేదా? పని చేయకపోతే మీ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇవన్నీ ఎట్లయితే చెప్పండి? ఇవన్నీ మీ ఇంటెలిజెన్స్ తోనే కొట్టింది. మొన్న పోయి కాళ్ళు పట్టుకున్నాడు కదా రేవంత్ రెడ్డి దగ్గర, నన్ను ఇన్ఛార్జ్ మార్చొద్దని. ఇదేం దొంగతనం సార్? చైన్ స్నాచర్ లెక్క అయిపోయా, దోపిడి మూట, దొంగల మూట అయిపోయింది కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఈ రాష్ట్రంలో. సిఐకి 30 లక్షలండి పోస్టింగ్, అమ్ముకుంటాడు వీడు. మన 30 లక్షలు ఎడికించి రావాలా సిఐకి? ఇప్పుడు సత్యనారాయణ మా ఆర్మూర్ సిఐ సత్యనారాయణ అన్నాడు, ఆయన 30 లక్షల రూపాయలు పోస్టింగ్ కొనుకొచ్చుకున్నాడు. వినయ్ రెడ్డి ఇప్పించిండు, 30 లక్షలకి ఇప్పించిండు. ఆ 30 లక్షలు ఏ నుంచి రావాలా? మరి ఆర్మూర్ దగ్గరతో చేయాలా? ఎస్ఐకి పోస్టింగ్ పైసలు, సిఐ పోస్టింగ్ పైసలు, కమిషనర్ పోస్టింగ్ పైసలు, విలేజ్ సెక్రటరీ పోస్టింగ్ పైసలు, ఎంఆర్ఓ పోస్టింగ్ పైసలు. మీరు చదువుకున్నారా చదువుకోలేరా? ఉద్యోగస్తులకు కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీళ్ళ ఇక్కడ లంచాలు ఇచ్చి వచ్చినాం కాబట్టి మీరు ఆయన దాంట్లో పడకండి, నేను ట్రాప్లో పడకండి, ఈ పైసా వసూలు రేట్ ట్రాప్లో పడకండి. మీకు డైరెక్ట్ మీరు చదువుకున్నారు, ఐఏ ఎడ్యుకేటెడ్ గ్రేడ్ 1 ఆఫీసర్. ఇక పాపం మున్సిపల్ కమిషనర్ రాజు నేను చెప్తున్నా. కాబట్టి మీ అధికారులకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పైసా వసూలు రెడ్డి వినయ్ రెడ్డి ట్రాప్లో పడకండి. బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది? రాకేష్ రెడ్డి కానీ, పెద్ద పెద్ద ఎంపీ అరవింద్ కానీ, వీడికి అవినీతి కనబడతలేదా? మరి అరవింద్కు ఈ రాకేష్ రెడ్డి కనబడతలేదా? స్పందన లేదు, మాట లేదు, ప్రెస్కు ఒక్క మాట చెప్తలేదు. కాబట్టి దయచేసి ఆర్మూర్ ప్రజలకు చేతులు తిరిగి ఒక్క మనిషి కూడా ₹1 ఇచ్చే ఈ జనతా గ్యారేజ్గా మారుస్తాను ఇల్లు, రండి రిపేర్ చేద్దాం. వెంకటేశ్వర కాలనీలోని జీవన్ రెడ్డి ఇల్లు జనతా గ్యారేజ్గా మారుతుంది. ఛార్జ్ షీట్ నుంచి ఫైల్ చేద్దాం, ఎఫ్ఐఆర్ లీన్ చేద్దాం, పింక్ బుక్లు ఎక్కిద్దాం. పింక్ బుక్ ఎక్కించి, పింక్ బుక్ మన రాజ్యాంగం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి లావులో తొండలు జరగొట్టి వసూలు చేసి ఇప్పించే బాధ్యత నాది. ఈ నోటీసులు మాత్రం ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు భయపడద్దు. ఆ నోటీసులు అంతా నా జనతా గ్యారేజ్ తీసుకురండి. వారికి నేను నోటీసులు ఇస్తా, ఏం నోటీసులు ఇచ్చిండో నేను నోటీసులు ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా.
ఈ కెమెరాలు వెంటనే తొలగించు. నువ్వు మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పెట్టిన కెమెరాలను తొలగించు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెట్టిన కెమెరాను తొలగించు. వినయ్ కుమార్ రెడ్డికి పైసా వసూలు రెడ్డికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏవైతే తొలగించాలి. ఈ వారం రోజులు చెప్తుంది. ఇలా డిసెంబర్ 7వ తారీఖు 2 ఏళ్ళు అవుతుంది మీకు, మీ ప్రభుత్వానికి. జిల్లా కలెక్టర్ డిసెంబర్ 7వ తారీఖు నాడు వారికెళ్ళి ఇవి తొలగించాలా, ఏమేమి వసూలు చేసిరో తీయాలా, ఏమేమి నోటీసులు ఇచ్చిరో వాపసు తీసుకోవాలా, ఏ దవాఖానాల పైసలు ఆనంద్ హాస్పిటల్ కావచ్చు, గౌతమి కావచ్చు, ఆద్య కావచ్చు, 8 హాస్పిటల్ మా దగ్గర లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ ఎంత ఇచ్చిరో మీకు పంపుతాం. ఆ పైసలు కూడా తీసుకొచ్చి వాపసు ఇచ్చేయాలి. వాపసు ఇవ్వకపోతే మేము ప్రజలతో దండయాత్ర అవుతాం కలెక్టర్ ఆఫీస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. డైరెక్ట్ దండయాత్ర పోతాం. 10,000 మందితో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం, 10,000 మందితో మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తాం, 10,000 మందితో ఏసీపీ ఆఫీస్ ముట్టడిస్తాం, 10,000 మందితో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం. ఈ 6 ప్రజల దగ్గర తీసుకున్నాయి ఈ మామూలు ఈ లంచాలన్నీ వెంటనే చెల్లించాలా, ప్రభుత్వం బాధ్యత వహించాలా, ముఖ్యమంత్రి స్పందించాలా, జిల్లా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రెసిడెంట్ కాబట్టి ఆయన స్పందించాలా. మరి ఈ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి, ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఇద్దరు చుట్టాలు కాబట్టి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి వానికి వీని చుట్టరికం ఉంది కాబట్టి వారు కూడా బాధ్యత వహించాలా. చీఫ్ అడ్వైజర్ మతి మార్పు వచ్చింది, ముసలికి తెలుస్తలే, అల్జిమర్స్ రోగం పాడైంది సుదర్శన్ రెడ్డికి. ఇన్ఛార్జ్ తొలగించాలి. మా పీడవాళ్ళు ఈరు ఇంకా వేరే 100 మంది ఉన్నారు.